ఇక మొదలెడదామా? నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్కుతున్నా. ఎట్లెట్లా బతికినొల్లో ఎంకన్నా ఇట్లెట్లా అయితే మీరు రెక్కన్నా. గుండు కొట్టించావు? మా నాన్నమ్మ చచ్చిపోయింది. గుండు కొట్టించినందుక? అరే పాత ఇనుప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండ అరయ్యాలా? నువ్వేనా? స్టైల్ మారింది, నడక మారింది, స్టైల్ మారింది. ERRIPUKAO ఎరుపుకో. ముందుగా మీకు 2 ఫోటోలు చూపిస్తా చూడండి. ఆ 2 ఒకే వ్యక్తికి సంబంధించిన ఫోటోలు. ఏం వాగుతున్నారా? జైలుకు వెళ్లక ముందు వల్లభనేని వంశీ, జైలుకు వెళ్లిన దాదాపు 100 రోజుల్లో వల్లభనేని వంశీ. వెంకట్రావు మీరా? ఏం సార్ ఇలా అయిపోయారు? ఎప్పుడో ఇలా అయిపోయాను. ఇన్నాళ్ళు కవర్ చేశాను, ఇప్పుడు ఆ కవర్ తీసేశాను. పోలిక ఏమైనా ఉందా? 3 నెలల్లోనే ఇలా ఎందుకు అయిపోయారు? కనీసం నడవలేని స్థితిలోకి ఎందుకు చేరుకున్నారు? గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా అని సాగుతుంది. అడే ఉందా? వల్లభనేని వంశీకి జైలులో ప్రాణహాని ఉందా? ఈ న్యూస్ మొత్తం పని నేను చూసుకుంటాను. ఇప్పటికే ఆయనకు 6 కేసుల్లో బెయిల్ వచ్చింది. అయినా జైలు నుంచి బయటకు రానివ్వడం లేదు. ఆయన పదే అనారోగ్యానికి గురవుతున్న వైద్యులు మాత్రం ఆయనకు అంతా బాగానే ఉందని, నాకేదైతే అసలు నాకు ఇంకా ఏమొచ్చినా తీరలేదు. అసలు వంశీకి జైలు నుంచి విముక్తి ఎప్పుడు? అంటే చంపేస్తాడంటారా? ఇంకా కక్ష తీరకపోతే ఏడాది జైల్లో వేసుకోండి. జాతి రత్నాలు రా మీరు. వీలైనన్ని రోజులు వంశీని జైలుకే పరిమితం చెయ్యాలన్నది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమైనా బుర్రున్నదారా? బ్యారక్ చుట్టూ 60 సీసీ కెమెరాలు పెట్టి ఆయన్ను మానసికంగా కృంగదీస్తున్నారని ఆ రోజు ఆయనకి దండేసేద్దాం అనుకున్నాను, మిస్ అయిపోయింది. ఇక హత్యలు అత్యాచారాలు జరుగుతున్నా పట్టింపు లేదు. మీ దగ్గర ఈ శిల్పాలు కూడా ఉన్నాయి ఆర్కియాలజీ గారు? 100 రోజులవుతున్నా ఆయన జైలులోనే ఉన్నారు. ఒక్కో కేసులో బెయిల్ వస్తున్నా బయటకు రాకుండా కొత్త కేసులు పెడుతూనే ఉన్నారు. అనుమానాలు మరింత బలపడుతున్నాయని వైఎస్ఆర్సీపీ నేతలే అంటున్నారు. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. వంశీని ఏం చెయ్యాలనుకుంటున్నారు? అల్లుడు మంచి ఫామ్ లో ఉన్నాడు, పాలేయకుండానే బాధేస్తున్నాడు. ఇదంతా చూసిన తరువాత అసలు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా లేదా అన్న అనుమానం కలుగుతోంది. ఇదంతా చాలా ప్లాన్డ్ గా జరుగుతోందిరా. తప్పుడు కేసులు పెట్టి మనిషిని జీవోత్సవంగా మార్చేయడం. ఇది ఎలా కాకపోతే ఇంకెలా తయారవుతాడు? వంశీ తప్పు చేశారా లేదా అని నువ్వు నేను డిసైడ్ చేయలేం. అదేంటో నిన్ను చూడగానే ఒళ్ళంతా దురదలు పుట్టే. కానీ ప్రతిదానికి ఒక హద్దంటూ ఉంటుంది. ఫస్ట్ స్టాండ్ ఆపండ్రా బాబు, జురాసిక్ పార్క్ లో డైనోసార్ లాగా వదులుతుండు. పదే ఆయన అనారోగ్యానికి అదే కారణమా? అదే అసలు జైలులో ఏం జరుగుతోంది? ఏది నోటుకొస్తే అది మాట్లాడకి. హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి ఆయన జైల్లోనే ఉన్నారు. ఫిబ్రవరిలో అరెస్ట్ అయినప్పుడు వంశీ ఎలా ఉన్నారు? ఇప్పుడు ఎందుకు ఇలా అయ్యారు? అంటే జైల్లో ఉన్న వంశీపై కుట్ర జరుగుతోందా? అప్పుడు అంతకంతా తిరిగిచ్చేయాలి, లేకపోతే లావైపోతారు. జస్ట్ ఆయనకి సింప్టమాటిక్ ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఊపిరాడటానికి తీసుకెళ్తున్నారు, నెబులైజర్ పెట్టినారు, తీసుకొస్తున్నారు. లుంగి ఎత్తి కొట్టానంటే బెల్లీ డాన్స్ చేస్తాం. బెల్లీ పోస్ట్ కోవిడ్ హి హస్ ప్రాబ్లమ్స్ విత్ హిస్ బ్రీతింగ్ ఇష్యూస్ అన్నమాట. ఎన్కౌంటర్ చేసేయండి. అలాగే సార్. ఆరోగ్యం అదే, వెయిట్ లాస్ ట్రెమెండస్ గా ఉంది. ఈ రోజు పగటిపూట అంతా లెటర్లు గడిగించండి, రాత్రిపూట మన కొత్తగా చేరిన కానిస్టేబుల్స్ ఉన్నారుగా, మళ్ళీ 3వ రోజు మళ్ళీ వెళ్ళాల్సి వస్తుంది. అదే రిపీట్ చేస్తున్నారు. నిన్నటి నుంచి నువ్వే నా కళ్ళ ముందు మెదులుతున్నావురా. ఆయనకి యూరిన్ లో కిలో బాడీస్ పాజిటివ్ వచ్చాయండి. ఈ గోల్డ్ పీకడం, ఐస్ పెట్టడం ఇలాంటివన్నీ. ఆయనకి హైపోక్సియా ఉంది, ఆయనకి సిపాప్ మెషిన్ ఎయిడెడ్ బ్రీతింగ్. ఒక్కో రోజు ఒక్కో పోలీస్ స్టేషన్, సిటీ మొత్తం. ఇంకా
మంచి ఊపి మీద ఉన్నావు. ఎయిమ్స్ ఏదైనా పర్వాలేదు, నిన్ను చూస్తుంటే నాకు ఊపి వచ్చేస్తుంది. చాలా వెయిట్ లాస్ అయ్యారు. అన్ని సర్దుకుపోతానన్నా. బాగుండలేదు, వామిటింగ్స్ అవి. రాత్రి కూడా హాస్పిటల్లోనే పెట్టారు. ఏం కొట్టినారు సార్? పెచ్చ ఒట్టుడు కొట్టిరు సార్. సో దట్ వి ఛాలెంజ్ ఇన్ ద ఇన్ కోర్ట్. అదేంట్రా డిస్కవరీ ఛానల్లో కప్పలలా నోరు తెరిచేయండి. లోకేష్ కి చెంచాగిరి చేయటం, చంద్రబాబుకి చెంచాగిరి చేయటం. పొద్దునేంట్రా పకటేసాలు కట్టారు. ఎలక్ట్రాల్ పౌడర్ దారిలో కొనుక్కోమండి. వీళ్ళ దిక్కుమాలిన బతుక్కి ఈ ప్రభుత్వానికి కోపడకండి రామకృష్ణ గారు. ఎంత దౌర్భాగ్యం అంటే వీళ్ళు. నేను అమ్మింది సరిపోదండి, ఉన్నది నువ్వు తగలెట్టే మొత్తానికి రోడ్డు మీద అడుకుందాం. ఫైల్స్ ఉంది వెంటనే వచ్చేయాలి, మాకు ప్రాణం పోతుంది. ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా ఇక్కడ లేదనమాట. కనీసం వాడు సప్లై చేయాలి కదా ఎదవా. నీకున్నంత గుద్ద వలుపు మన ఏరియాలో ఎవడకుండదురా. అంత గుద్ద వలిపోయింది. ఖచ్చితంగా వంశీకి ఏమన్నా అవనండి మీ కుట్రల వల్ల. వంశీ మరణమే మీ ప్రభుత్వాన్ని బలికి పోతుంది, మీ బలి తీసుకుంటుందని. ఇంతకాడికి వచ్చే పోయే నలుగురు దగ్గర ఒంటెలు తాగినా బెటర్ కదరా. ఫైల్స్ కి తెచ్చి రమేష్ హాస్పిటల్లో వైద్యం కావాలంట. వాళ్ళని అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వమను. ఫైల్స్ ఆపరేషన్ అయింది చచ్చిపోతాడంట. ఫైల్స్ ఆపరేషన్ అయితే చచ్చిపోతాడంట. ఏం పాపాలు చేసినా పర్లేదు. చాలు, ఇప్పటికే చాలా ఎక్కువ చెప్పావు. ఖచ్చితంగా మీరు అనుభవించే ఇంతకింతకి అనుభవించే రోజు మాత్రం వచ్చి తీరుతుందని. కొంచెమైనా సిగ్గుందా? అతను బాగా మొత్తు వైద్యం బాగా చేస్తా అంట. యు మీన్ బ్యాండ్ మేడం? ఎందుకు తీసుకొచ్చారు చెప్పండి. ఏంటండి, ఏం జరిగిందండి? ఎందుకంటే హెల్త్ బాగాలేదని తెలుసు, స్లీప్ స్టడీ ఇక్కడ లేదని నాకు తెలుసు. వాడు సంక నువ్వు నాకు, వాడు నీ సంక నాకుతాడు. కానీ ఎందుకు తీసుకొచ్చారు? స్లీప్ స్టడీ నైట్ కదా చేస్తారు. నాకు నలుపంటే బాగా ఇష్టం. ఏంటంటే నాకు అర్థం కాదు. అది నీకు అనవసరం. ఆయనకి ఏం టెస్ట్లు చేస్తున్నారు ఒకటి చెప్పండి, ఎందుకు తీసుకొచ్చారు? ఇది పైశాచిక ఆనందం కాక మరేంటని నిలదీస్తున్నారు. ఈ పాసగోల నిన్ను చూస్తా ఉంటే నా ఛాతి చూడబ్బయ్యా ఎట్లా విరిగిపోతా ఉందో. ఈ అక్రమ కేసుల పరంపరకు ముగింపు లేదా? అంతేలే సార్, కుడితే పారిపోయి మురికాలలో దూకి దాక్కున్నాడు సార్ పాపం. ప్రత్యర్థులపై వందలు వేలు సంఖ్యలో అక్రమ కేసులు బనాయిస్తున్నారు. వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలపై 2466 అక్రమ కేసులు బనాయించారు. అక్రమ కేసుల పాలై జైలు జీవితం గడుపుతున్న నేతల్లో వల్లభనేని వంశీ ఒకరు. తీర్పు కూడా మీరే ఇచ్చుకోండిరా. రే మనం ఎందుకు ఇక్కడ, వెళ్ళిపోదాం రండి. ఒక కేసులో బెయిల్ రాగానే ఇంకో కేసు బనాయిస్తున్నారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. అంతా బాగుందంటూ డాక్టర్లతో పోలీసులు తప్పుడు రిపోర్టులు ఇప్పిస్తున్నారని. గ్రహాలు బ్యాండ్ మారేతో ఖుదా క్యా కరేగా. ఈ పద్ధతి కరెక్టేనా? నీకులాగా వాడు చేసిన సహాయానికి నిలువెత్తు దండేసి దండం పెట్టుకోవాలి. అంతా బాగానే ఉందని రాసి పంపించడం సమంజసమేనా? దరిద్రుడా, నీ వల్లే రా నా జీవితం మొత్తం నాశనం అయిపోయింది. ఎవరికైనా అర్థమైపోతుంది. మనం ఏదైతే ఇస్తామో అదే తిరిగి మనకు వస్తుంది. నీకు నిద్ర లేకుండా చేస్తా, నీ గుండెలో నిద్రపోతా. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోకు. నువ్వు అసలు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా నీకు ఎలా తెలుస్తుందిరా మా వీడియోలు వచ్చేయలేవా?